బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, అల్లు అర్జున్ బెయిల్ పై నాంపల్లి కోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందంటారా? శశిరేఖ, మరి కొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ దాఖల్స్ కూడా అయిపోయింది. అటు చిక్కడపల్లి పోలీసులు కూడా అల్లు అర్జున్ తో పాటు మిగతా 17 మందికి బెయిల్ ఇవ్వద్దు అంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు మీద వాదనలు కొనసాగినాయి. వాదనలు ఒక విధంగా పూర్తి అయిపోయినాయి. మరికొద్ది సేపట్లోనే కోర్టు తీర్పు వెలువడించేట్టుగా అవకాశం ఉంది. ఆర్గ్యుమెంట్స్ పూర్తి అయిపోయినాయి. ఇటు అల్లు అర్జున్ వైపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ రోజు నుంచి డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆ రోజు రేవత్ అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్ర గాయాలైన ఆయన కూడా ఇప్పటికీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సుమారు ఇవాళకి కరెక్ట్ గా నెల రోజులు అవుతుంది ఈ కేసు. ఈ నెల రోజుల కాలంలో అనేక మలుపులు తిరిగింది అల్లు అర్జున్ కేసు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ లో డిసెంబర్ 4 గత ఏడాది జరిగినట్టుగా ఆ సంఘటన, దురదృష్టకరమైన సంఘటన తోటి అటు సినీ వర్గాలను, ఇటు రాజకీయ వర్గాలను, అటు ప్రభుత్వాన్ని కూడా ఒక విధంగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ ప్రకటనలు, అటు సినిమా వాళ్ళు స్పందనలు ఇవన్నీ చూడొచ్చు. అటు ఇటు ఈ విధంగా అనేక మలుపులు తిరిగినట్టు కేసు ఇప్పుడు నాంపల్లి కోర్టులో కాసేపట్లో తీర్పు వచ్చేట్టుకు అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బెయిల్ వస్తుంది అల్లు అర్జున్కి. ఎందుకంటే ఇప్పటి వరకు రెగ్యులర్ బెయిల్ లేదు ఆయనకు. ఏమైనా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేది 4 వారాల పాటు ఆయన అరెస్టు చేయొద్దు అంటూ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చింది. అదే బెయిల్ మీద అతను తిరుగుతున్నారు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ కోసం అడ్వకేట్లు అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాదనలు కొనసాగినాయి. మరి కొద్దిసేపట్లో బెయిల్ వచ్చేటకు అవకాశాలు ఉన్నట్టు అది కొద్దిసేపట్లో తెలుస్తుంది. కోర్టు నుంచి తీర్పు వెలువడుతుంది. అయితే ఇప్పటికే వాదనలు కూడా ఒక దశలో పూర్తి అయిపోయినాయి. మరొక అంశం ఏంటంటే అల్లు అర్జున్ తో పాటు మిగతా 17 మందిలో కూడా కొంతమంది బెయిల్ కు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈయనతో పాటు వారు కూడా వచ్చేట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే A11 గా ఉన్నట్టుగా అల్లు అర్జున్ తో పాటు మిగతా 17 మందిలో కొంతమంది బెయిల్ దాఖలు చేస్తున్నట్టు వాళ్ళకు కూడా వచ్చేట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వీడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా స్ట్రాంగ్ గా వినిపిస్తున్నారు. గతంలో ఉన్నట్టుగా కొన్ని వీడియోలు కావచ్చు, అల్లు అర్జున్దే తప్పు అన్నట్టు చూపించారు. వాళ్ళ సెక్యూరిటీ కల్పించకపోగా అల్లు అర్జున్ ని తప్పుగా చూపించడం ఈ విధంగా సరైనది కాదంటూ కూడా వాదనలు వినిపిస్తున్నారు. అవతల ప్రాసిక్యూటర్ కూడా, పోలీసుల వైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు గట్టిగా వినిపించారు. అల్లు అర్జున్ రావటం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ మరణానికి కారణం అదే అని చెప్తున్నారు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలైంది. ఏ సినిమా థియేటర్ దగ్గర కూడా ఏ చిన్న సంఘటన జరగనట్టు పరిస్థితి ఉన్నప్పటికీ సంధ్యా థియేటర్ దగ్గర డిసెంబర్ 4 ఈ సంఘటన జరగడంతో మహిళ చనిపోయింది. ఇదే కారణం అంటూ కూడా ఇటు పోలీసులకు సంబంధించిన అడ్వకేట్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ విధంగా మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి తీర్పు వెలువడేయడానికి అవకాశం ఉంది. అంతా ఉత్కంఠ కూడా నెలకొందట. అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇటు వైపు కావచ్చు, అంతా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో పాటు అటు సినీ ప్రముఖులు కూడా 30 మందికి పైగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో, సినిమాల విషయంలో కూడా చర్చించారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన బౌన్సర్ల విషయంలో కూడా, ఎందుకంటే డిసెంబర్ 4న జరిగినటువంటి సంఘటనలో బౌన్సర్లు కూడా కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళు సమాచారాన్ని అల్లు అర్జున్ కి కన్వే చేయకుండా డిస్టర్బ్ చేశారు. దానివల్ల కూడా కొంత సంఘటన
ఉధృతం అయింది. ఆ విధంగా కూడా చేయి దాటిపోయేట పరిస్థితికి వచ్చింది. బౌన్సర్లను కూడా మీరే కంట్రోల్లో పెట్టుకోవాలి. వివిధ సినీ ఇండస్ట్రీలో ఉన్నట్టుగా ప్రముఖులకు ఉన్నట్టుగా బౌన్సర్లని కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో కూడా కంట్రోల్ పెట్టాలని ఆ రోజు ఒక ప్రభుత్వం నుంచి కూడా హితవు చెప్పారు సినీ ప్రముఖులకు. ఇదంతా జరిగింది. ఒక కేసు ఇన్ని సంఘటనలకు దారితీసింది. ఇన్ని సంఘటనలు, ఇంత రివ్యూ, ఇంత సమీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ కేసుకి ఇంత ప్రియారిటీ ఉంది. గతంలో ఇలాంటి కేసులు ఎక్కడ జరిగినాయి, వాటికి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్ కోర్టు ముందు ఉంచారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి సంఘటనలు జరిగినాయి, మహారాష్ట్రలో జరిగింది, గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది. ఇలాంటి కేసులంతా ఊటంకిస్తూ కూడా వాదనలు వినిపించారు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన ఒక తీర్పు వస్తుంది. తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది, అల్లు అర్జున్ కి రిలీఫ్ ఉంటుందా లేదన్నది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.